చదువుకోవాలని పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగొచ్చని నిరూపించారు ఈ విద్యార్థులు. రాజమండ్రి చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తూ చదువుపై ఆసక్తితో అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ పట్టానే కాకుండా గోల్డ్ మెడల్ సాధించి చదువుకు ఏదీ అడ్డు కాదని రుజువు చేశారు. వెంకట్రామ్ ఆడిటోరియంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25వ కాన్వకేషన్లో ప్రముఖ విద్యావేత్తల చేత డిగ్రీ పట్టా పొందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 25వ శాతకోత్సవం జరిగింది. ఈ శాతకోత్సవం సందర్భంగా దాదాపు 32,000 మంది విద్యార్థులు డిగ్రీ పట్టా పొందారు. అందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజమండ్రి, కడప, చెర్లపల్లి జైలు నుంచి కొంతమంది ఖైదీలు విద్యార్థులుగా చదువుకొని డిగ్రీ పట్టా పొందడం పొందింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు కలవల వీరగోవిందరావు, కంచరకుంట గ్రామం మాది, పల్నాడు జిల్లా. ఏ జైలు నుంచి వచ్చారు? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే జైలులో ఉండి మీకు చదువుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు, చదువుకోవటం పోవటమే తప్పు అనేది నేను గ్రహించాను. అంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు, మనం చదువుకోకపోవటం చాలా పెద్ద తప్పు అనేది నేను ఆ జైల్లో నుంచి గ్రహించాను. అందువల్లే చదువు కొన్ని కారణాల వల్ల, అంతరాయం వల్ల ఆ రోజు మా అమ్మగారు అనారోగ్యం 32 సంవత్సరాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పోరాడుతూ నన్ను చదివించలేక మధ్యలోనే 10th క్లాస్ చదివి ఆపేశాను. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను జైలుకు రావడం జరిగింది. దాని తర్వాత చదువుకోవాలి అనే ఆంక్ష మా అధికారులు, జైలు అధికారులు, బహుశా పోయిన గత అధికారులు అవ్వచ్చు, ఇప్పుడున్న అధికారులు అవ్వచ్చు, రాజమండ్రి సెంట్రల్ సూపరింటెండెంట్ రాహుల్ సార్ గారు, ఆయన ప్రోద్బలం కావచ్చు. ఇప్పుడు ఆయన ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు, ఏమని, జైల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, కనీసం 3 days శిక్ష పడ్డోళ్ళు కూడా వేలి ముద్రతో ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళు సంతకం నేర్చుకుని, అలా నేర్చుకుంటేనే బయటికి పంపిస్తా, అలా అయితే పంపించని భయంతో అలా సంతకం నేర్చుకునేలాగా ఆయన ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరూ, నా జైల్లో ఎవరు నిరక్షరాస్యులు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు చాలా సంతోషకరంగా ఉంది. పైపెచ్చు నేను చదువు ఆగిపోవటం వల్ల చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఈ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పెట్టిన పుణ్యం అంట, ఈరోజు మాలాంటి పేదవాళ్ళు కూడా చదువుకొని, ఈరోజు ఆయన పుణ్యం అంట, ఈరోజు చదువుకొని మేము ఈరోజు ఈ గోల్డ్ మెడల్ సాధించడం అంటే, దీన్ని బట్టి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అన్న ఆనందం కంటే కూడా జీవితంలో చాలా కోల్పోయాము చదువు లేకపోవటం వల్ల. అదే చదువు ఉంటే ఇలా తప్పుడు మార్గాల వైపు నడవకుండా మంచిగా బతకగలిగే వాళ్ళం. అంటే ఆ విజ్ఞానం అనేది అప్పట్లో లేదు. ఈరోజు మనం చదువుకోవటం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. చదువు వల్ల పేదరికాన్ని జయించవచ్చు. నేను ఇచ్చే ప్రతి సోదరుడికి కూడా నేను చెప్పే, చదువుకునే సోదరులకి, చదువుకునే రోజుల్లో చదువుకుందామంటే చదువు విలువ తెలియదు. తీరా చదువుకోబోయేటరికి కొన్ని అంతరాయ కారణాలు, ఆర్థికంగా కావచ్చు, చాలా రకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, చదువుకోవటం వల్ల మనం పేదరికాన్ని జయించవచ్చు. ప్రతి ఒక్కటి చదువు వల్లే ప్రతిదీ మనం సాధించగలము. చదువే ఉద్యోగం, ప్రతిదీ నాకు ఉద్యోగం రాలేదని ఎవరు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ చదువుకున్న విజ్ఞానంతో మనం ఏదైనా, ఈరోజు మన భారతదేశం చాలా గొప్ప దేశం, ఎన్నో వనరులు ఉన్నాయి మనకి భారతదేశంలో. ఒక చదువు కాదు, అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని, ఉద్యోగం లేకపోయినా కూడా మన టాలెంట్ని ఉపయోగించి, 66 కళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్లో వాళ్ళు రాణించగలిగితే ఉద్యోగం కూడా అవసరం లేదు. చెప్పండి, మీ పేరు? నా పేరు వచ్చేసి దుదేకుల మహమ్మద్ రఫీ అండి. నాది పేరుసోమల గ్రామం, సంజాల మండలం, నంద్యాల జిల్లా. నేను ప్రస్తుతం కేంద్ర కారాగారం కడప నందు జీవిత ఖైదీ శిక్షణ అనుభవిస్తున్నాను. సో అనుభవిస్తుండగా నేను బయట 2016లో నాది బీటెక్ మెకానికల్ ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్ అయింది. అన్ఫార్చునేట్లీ చదువుకునేటప్పుడు ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ చేశారు అనవసరంగా. సో దానికి కాను నేను 2016లో బీటెక్ అయిపోయిన తర్వాత 2017 నుంచి 2019 వరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాబ్ చేస్తున్నవాని. అన్ఎక్స్పెక్టెడ్గా గౌరవ కోర్టు వారు నాకు జీవిత ఖైదీని విధించారు. సో విధించినప్పటికీ నేను కృంగిపోకుండా జైల్లో ఉండి ఏదో విధంగా ఎక్కడైతే మనకు పేరు కోల్పోయామో అక్కడే మనం పేరు సంపాదించుకోవాలి. ఎక్కడైతే మనం ఇబ్బందులు పడామో, ఎవరైతే మనం ఏలెత్తి చూపారో వాళ్ళే మనల్ని మళ్ళీ మన తలెత్తుకునే చూడాలని చెప్పేసి జైల్లో ఉండి క్లాసెస్కి అటెండ్ అవ్వడం జరిగింది.
ప్రతి సండే మాకు బయట నుంచి లెక్చరర్స్ వచ్చి క్లాసెస్ చెప్పేవాళ్ళు. సో ఆ క్లాసెస్ మేము రెగ్యులర్గా అటెండ్ అవుతూ మా జైలు సూపరింటెండెంట్ గారు ఐఎన్హెచ్ ప్రకాష్ గారు మాకు కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ని ప్రతిరోజు సారు మోటివేషనల్గా మీరు ఎంతవరకైనా వెళ్ళండి, మేము వెనకాల ఉన్నాము, ప్రతి విషయంలో మీకు తోడుంటాము, మీరు జైలుకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ కొందరికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి, మీరు కూడా కావాలని చేసినా కాదు, ఏదో క్షణికావేశంలో జరిగి ఉంటాయి, వాటిని చూసుకొని మీరు కృంగిపోకుండా మీకు మీరే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవాలి, మీ ఫ్యామిలీకి బూస్టప్ ఇవ్వాలి. సో బయటకు వచ్చినాక మీరు సమాజంలో ఉన్న వారితో పాటు ప్రతి ఒక్కరితో పాటు ఏమాత్రం తక్కువ కాకూడదు, మీరు కూడా వారితో పాటు పోటీ పడాలి అని చెప్పి ప్రతి క్షణం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మా సార్ గారు, సూపరింటెండెంట్ సార్ కావచ్చు, డిఎస్ సార్లు కావచ్చు, జైలర్ సార్లు కావచ్చు, అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న టీచర్ సార్ కావచ్చు, స్కూల్లో ప్రతి ఒక్కరు మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. ఆ ఎంకరేజ్మెంట్తోనే మేము ఇప్పుడు ఈ స్థాయికి అంటే ఎంఏ జైల్లో ఉండి కూడా చదువుకొని 2 గోల్డ్ మెడల్ సాధించారు. అందులో వారి తల్లిదండ్రులకు ఆ గోల్డ్ మెడల్ అంకితమేగా, ఇంకొకరు బార్డర్లో ఉన్న జవాన్లకు అంకితం ఇచ్చారు. ఎక్కడున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా చదువు అనేది ఆపకూడదు. పేదరికం లాంటి అంటే ఎలాంటి సౌకర్యాలు లేని అప్పుడు కూడా చదువు మన ఆలోచన స్థాయిని, అదేవిధంగా మన భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి ఇక్కడ ఖైదీలుగా ఉన్న విద్యార్థులు చెప్తున్న పరిస్థితి.